అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సంకట చతుర్థి పొద్దున్నే పూజ చేసుకున్నాండి. సాయంకాలం ప్రసాదం పెట్టేదానికి వినాయకుడికి గణపతి దేవుడికి గుగ్గుళ్ళు వడగబెట్టుకుంటున్నాను. ముడిచెనగలు ఈ కుడుములకి బెల్లం ఇలాగా ఇసుక ఏం లేకుండా బెల్లం ఇట్లా కరగబెట్టుకొని కుడుములు చేసుకోవాలి. చూపిస్తామండి. ఇందండి బెల్లం కరగబెట్టుకున్నాను కుడుములకి. దీంట్లో డస్ట్ చూడండి ఎంత వచ్చిందో. కరగబెట్టుకుంటే డస్ట్లు ఏం లేకుండా బాగుంటుంది. ఇట్లా వడకట్టుకోవాలి. ఇదండి కుడుములు చేసి ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను. 21 కుడుములు అయితే పెట్టుకుంటాను సంకట చతుర్థికి వినాయకుడికి అండి. గుగ్గుళ్ళు కూడా అయిపోయినాయి. తరగమాత పెట్టుకున్నాను. స్టవ్ కట్ చేసేసాను. ఇదండి దబర పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను. జీడిపప్పు వేయించుకొని తీసుకున్నాను. ఇప్పుడే కేసరి చేస్తున్నాను. ఇంత కేసరి ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారేమో. ఇది మరీ ఎక్కువగా ఏగబడలేదండి. కొంచెం ఆ పచ్చివాసన పోయి కొంచెం దోరగా నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి, వేయించుకోవాలి కేసరికి. ఈ మా ఊర్లో చెన్నకేశల స్వామి దేవాలయంలో పల్లకీ సేవ ప్రతి శనివారం చేస్తారు. మా వారు ఏదో ప్రసాదం పోయిన వారం పొంగల్ చేసి పంపించాను. ఇప్పుడు కేసరి చేస్తున్నాను. గుగ్గుళ్ళు అయిపోయాయండి. కుడుములు ఉడికేయో లేదో చూద్దాము. అండి కత్తితో ఇట్లా గుచ్చి చూశాను. స్పూన్ అయినా పుల్లతో అయినా గుచ్చచ్చు. ఏం ఒత్తుక్కోలేదు. కుడుములు ఉడికిపోయాయి. ఇదండి కేసరి కూడా తయారైపోయింది. ఈ దేవాలయంకి పంపిస్తున్నాను. రంగేయటం ఉండేదండి, రంగేయలేదు అండి. సంకట చతుర్థి శనివారం రోజు పిండి దీపం పెట్టుకున్నాను. కుడుములు, గుగ్గుళ్ళు, కేసరి, టెంకాయ కొట్టుకొని పొద్దుటివి అలంకరణే. నేను ఇప్పుడేం అలంకరణ చేసుకోలేదు. దీపం పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నానండి. మరి ఉంటానండి. ఈరోజు నా పూజ ఇలా అండి. ఉంటానండి. మరి నమస్కారం. ఓం గం గణపతి దేవాయ నమః.